In previous class, we have discussed the rotation of axis. మన rotation of axis గురించి డిస్కస్ చేసాము. అలాగే దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చూసాము. మన rotation of axis అంటే ఏమన్నామంటే ఇఫ్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ థీటా వితౌట్ ది డైరెక్షన్ అంటే వితౌట్ ది డైరెక్షన్ ఆఫ్ ది హారిజన్ అంటే మనకి ఇక్కడ హారిజన్ అనేది మనకి డైరెక్షన్ అనేది చేంజ్ అంటే వితౌట్ ది డైరెక్షన్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది హారిజన్ మనం ఏమన్నామంటే అక్కడ మనం రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అన్నాము. అలాగే మనం ఇచ్చిన ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్ని ఒరిజినల్ ఈక్వేషన్ లో మార్చాము. అలాగే ఒరిజినల్ ఈక్వేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ మీద సమ్స్ చేసాము. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అండ్ చూద్దాం. ఇక్కడ జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1B ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ పార్ట్ 3. ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకి ఇక్కడ when the axes are rotated through an angle pi by 6 comma find the transformed equation of x square plus 2 root 3 xy minus y square is equal to 2a square. ఇక్కడ మనకి సమ్లో ఏం ఇచ్చారంటే ఇక్కడ మనకి when the axes are rotated through an angle ఎంత ఇచ్చారు అక్కడ మనకి pi by 6 అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చినట్టు theta is equal to pi by 6 ఇచ్చారు. అలాగే find the transformed equation of the curve అంటే మనకి ఏం కనుక్కోవాలంటే ఇచ్చిన కర్వ్ కి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన కర్వ్ ఏంటంటే మనకి ఇక్కడ ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఇచ్చారు. అయితే మనం దానికి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ లో కనుక్కోవాలి. మనకి ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై లో ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ ఈక్వేషన్ అనేది క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై లో ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఫైండ్ ది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ అన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన కర్వ్ ఏంటంటే మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఇచ్చారు. ఇప్పుడు మనం దాని నుంచి ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ది ట్రాన్స్ఫార్మ్ అంటే ట్రాన్స్ఫార్మ్డ్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ ది యాక్సిస్ ఆర్ rotated through an యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు అక్కడ మనకి పై బై 6. ఇక్కడ పై బై 6 అంటే పై వాల్యూ ఎంత అవుతుంది అంటే మనకి ఇక్కడ 180 అవుతుంది. అంటే 180 degrees బై 6 అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి 30 degrees. అంటే థీటా ఈజ్ ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు అంటే అక్కడ మనం దాన్ని 30 degrees కింద రాసుకోవచ్చు. అక్కడ పై అంటే వాల్యూ అంతా 180 కాబట్టి 180 degrees బై 6 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి అక్కడ 30 degrees అవుతుంది. అంటే థీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఇక్కడ మనకి 30 degrees ఇచ్చారు. అయితే గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ అయితే ఏది ఇచ్చారో అది రాసుకుందాం. ఇక్కడ గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ మనకి ఇక్కడ ఒరిజినల్ ఈక్వేషన్ అంటే మనకి స్మాల్ ఎక్స్ కామా స్మాల్ ఐలో ఉంటుంది. కాబట్టి దాని ఈక్వేషన్ అలాగే రాసుకుందాం. ఇక్కడ ఒరిజినల్ ఈక్వేషన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 root 3 xy ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 root 3 xy మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఇక్కడ మనకి ఎక్స్ స్మాల్ వైలో ఉంది కాబట్టి మనం ఫస్ట్ దీనికి బాక్స్ తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ వై స్మాల్ ఎక్స్ స్మాల్ వై కాస్ టీటా మైనస్ సైన్ టీటా కాస్ టీటా. ఇక్కడ మనకి స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు తీసుకోవాలంటే ఇక్కడ మనకి స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా. అలాగే స్మాల్ వై ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా అవుతుంది. అంటే హారిజంటల్ గా తీసుకుంటాం అక్కడ ఫార్ములా. ఇక్కడ స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా. ఫస్ట్ మనం దీని వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ టీటా ఇజ్ ఈక్వల్ టు 30 degrees కాబట్టి ఆ టీటా ప్లస్ మనం ఏం చేద్దాం అంటే 30 degrees సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ కాస్ 30 degrees మైనస్ వై సైన్ 30 degrees. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ 30 వాల్యూ ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ √3/2 అవుతుంది. కాస్ 30 వాల్యూ √3/2. అలాగే మనకి సైన్ 30 వాల్యూ వచ్చేటప్పటికి మళ్ళీ మనకి 1/2 అవుతుంది. ఆల్రెడీ మీకు ఇది ట్రిగ్నోమెట్రీలో వస్తుంది వాల్యూస్. కాస్ 30 వాల్యూ ఎంత అవుతుందంటే మనకి √3 అవుతుంది కాబట్టి √3x/2 అవుతుంది. అలా ఇక్కడ మనకి సైన్ 30 వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1/2 కాబట్టి క్యాపిటల్ Y/2
ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ రెండింటికి 2 ఎల్సిఎం తీస్తే కనుక ఇక్కడ మనకి √3x మైనస్ y/2 అవుతుంది. దిస్ ఈజ్ ఎక్స్ స్మాల్ ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే స్మాల్ వై వాల్యూ కనుక్కోవాలి. స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా అవుతుంది. ఇప్పుడు దాని వాల్యూ కనుక్కుందాము. ఇక్కడ మనకి వాల్యూ వచ్చేటప్పటికల్లా ఇక్కడ చేస్తున్నాను వాల్యూని. ఇక్కడ మనకి స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా అవుతుంది. ఇక్కడ మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఇచ్చారు కాబట్టి మనం ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి సైన్ 30 degrees ప్లస్ వై కాస్ 30 degrees. దిస్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 వాల్యూ 1/2 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ x/2 అవుతుంది. ప్లస్ కాస్ 30 వాల్యూ వచ్చేటప్పుడు మనకి √3/2 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ అవుతుంది ఇక్కడ మనకి √3y/2 అవుతుంది. దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం 2 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక x ప్లస్ √3y/2 అవుతుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అక్కడ మనకి √3x మైనస్ y/2. అలాగే స్మాల్ y ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అక్కడ మనకి x ప్లస్ √3y/2 వచ్చింది. ఇప్పుడు మనం x కామా y వాల్యూస్ ఏం చేద్దామంటే మనం దీన్ని 1 అనుకోండి, 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x కామా y వాల్యూని తీసుకొచ్చి మనం ఇక్కడ ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన ఒరిజినల్ ఈక్వేషన్ అంటే x స్క్వేర్ ప్లస్ 2√3xy మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a² లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ మనకి x స్క్వేర్ అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ మనకి √3x మైనస్ y/2 అవుతుంది. √3x మైనస్ y/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2√3 ఇంటూ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి ఎంత √3x మైనస్ y/2 √3x మైనస్ y/2 ఇంటూ y వాల్యూ x ప్లస్ √3y/2 x ప్లస్ √3y/2 మైనస్ వై స్క్వేర్ అన్న అంటే ఇక్కడ మనకి మైనస్ వై వాల్యూ అంతా ఇక్కడ ఎక్స్ ప్లస్ √3y/2 హోల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఎక్స్ ప్లస్ √3y/2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన వాల్యూ అంతా ఇక్కడ 2a² ఈక్వల్ టు 2a². మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇక్కడ 1/2 అంటే 1/2² 1/2² అంటే ఎంత అవుతుంది వాళ్ళు ఇక్కడ 1/4 అవుతుంది. కాబట్టి 1/4 ఇంటూ √3x మైనస్ y హోల్ స్క్వేర్ ప్లస్ 2√3 ఇక్కడ 2 2 0 ఎంత అవుతుంది 4 అవుతుంది. కాబట్టి 2√3/4 ఇంటూ ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకి √3x మైనస్ y ఇంటూ x ప్లస్ √3y మైనస్ ఇక్కడ 1/2² అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ మనకి 1/4 అవుతుంది. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకి x ప్లస్ √3y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2a². ఇప్పుడు మొత్తానికి మనం ఇక్కడ 1/4 ఉంది, అలాగే దీనిలో 1/4 ఉంది, అలాగే దీనిలో 1/4 ఉంది. కాబట్టి మొత్తానికి మనం 4 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి 4 ఎల్సిఎం తీసుకుంటే కనుక మనకి న్యూమినేటర్లో ఏముంది ఇక్కడ మనకి √3x మైనస్ y హోల్ స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ మనకి √3x మైనస్ y హోల్ స్క్వేర్ అనేది a మైనస్ b హోల్ స్క్వేర్ లో ఉంది. కాబట్టి మనం దాన్ని ఫార్ములా ఎక్స్పాండ్ చేద్దాం. ఇక్కడ √3x హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 3x² అవుతుంది a². అలాగే ప్లస్ b² అంటే ఇక్కడ ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ y² అవుతుంది. మైనస్ 2ab అంటే ఇక్కడ మైనస్ 2√3xy అవుతుంది. ప్లస్ 2√3 ఇక్కడ మనం ఈ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేసినట్లయితే కనుక ఫస్ట్ √3x ని ఈ 2 టర్మ్స్ తో మల్టిప్లై చేయాలి. అలాగే ఇక్కడ మనకి మైనస్ y ని ఈ టర్మ్ తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఇప్పుడు √3x ఇంటూ x ఎంత అవుతుందంటే వాల్యూ ఇక్కడ √3x² అవుతుంది. అలాగే ఇక్కడ మనకి √3 ఇంటూ √3 అవుతుంది ఇక్కడ మనకి 3 అవుతుంది. √3 ఇంటూ √3 3 అవుతుంది అంటే 3xy అవుతుంది. అలాగే ఇక్కడ మనకి మైనస్ y ని ఈ టర్మ్స్ తో మల్టిప్లై చేసినట్లయితే కనుక మనకి మైనస్ xy ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ √3y² అవుతుంది.
ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ వాల్యూని √3x ని దీంతో x తో మల్టిప్లై చేస్తే √3x² అవుతుంది. అలాగే √3x ని √3y తో మల్టిప్లై చేస్తే కనుక √3 × √3 ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 × xy అవుతుంది. అలాగే ఇక్కడ మనకి y టర్మ్ ని మల్టిప్లై చేసినట్లయితే కనుక ఈ 2 టర్మ్స్ తో -xy అవుతుంది. అలాగే ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √3 × y × y² అవుతుంది. అలాగే ఇక్కడ మనకి మైనస్ ఇక్కడ a+b² లో ఉంది, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఏమొస్తుందంటే వాల్యూ x² ప్లస్ b² అంటే 3y² ప్లస్ 2ab అంటే ఏమవుతుందంటే 2√3xy అవుతుంది. 2√3xy ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్ లో 4 ఉంది కాబట్టి ఆ 4 ని మనం రైట్ సైడ్ తీసుకెళ్ళినట్టయితే కనుక ఏమవుతుంది వాల్యూ 8a² అవుతుంది. ఇక్కడ డినామినేటర్ లో ఉన్న మనం 4 ని తీసుకెళ్తే కనుక రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ఫస్ట్ దీన్ని ఇలా ఉంచేద్దాము. దీన్ని 2a² ఇలాగే ఉంచేసి నెక్స్ట్ లైన్ లో చేద్దాము 8a² అని. ఇప్పుడు మనం ఇక్కడ న్యూమినేటర్ వాల్యూని మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ మనకి ఇప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 3x² ప్లస్ y² మైనస్ 2√3xy ప్లస్ ఇక్కడ √3 × √3 ఎంత అవుతుందంటే 3 అవుతుంది కాబట్టి 3 2s are 6x² అవుతుంది. అలా ఇక్కడ మనకి ఈ 2√3ని ఈ 3xy తో మల్టిప్లై చేస్తే కనుక ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 2 × 3 అంటే ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ 6√3xy అవుతుంది. 3 2s are 6√3xy అవుతుంది. లేదా దాన్ని డైరెక్ట్ గా చేసినట్లయితే కనుక మనకి 3xy - xy 2xy కాబట్టి మనం దాన్ని సింప్లిఫై చేద్దాం డైరెక్ట్ గా. ఇక్కడ మనకి 3xy - xy అంటే ఎంత అవుతుంది 2xy కాబట్టి 2xy అంటే 2 2s are 4√3xy అంటే నేను ఇక్కడ డైరెక్ట్ గా సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ 3xy - xy అంటే ఎంత అవుతుంది 2xy కాబట్టి 2xy × 2√3 అంటే ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ 4√3xy అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా వాల్యూ ఏముంది ఇక్కడ -√3y² ఉంది. ఇక్కడ -√3y² అంటే ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే కనుక 2 × √3 × √3 ఎంత అవుతుంది అక్కడ 6 అవుతుంది. అంటే √3 × √3 3 అవుతుంది. 3 × 2 ఎంత అవుతుంది అక్కడ మనకి 6 అవుతుంది. అంటే వాల్యూ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 × √3 × √3 అంటే √3 × √3 3 అవుతుంది. 3 2s are ఎంత అవుతుంది ఇక్కడ మనకి 6 అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ 6y² అవుతుంది ఆ వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూ మొత్తాన్ని మనం మైనస్ తో మల్టిప్లై చేసినట్లయితే కనుక మనకి -x² మైనస్ 3y² మైనస్ 2√3xy ఈక్వల్ టు ఈ డినామినేటర్ లో ఉన్న 4 ఏం చేద్దామంటే మనం రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక మనకి రైట్ సైడ్ ఉంది 2a² ఉంది కాబట్టి ఈ 4 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అక్కడ మనకి 8a² అవుతుంది. 8a² అవుతుంది. ఇప్పుడు మనం దీని మొత్తాన్ని సింప్లిఫై చేద్దాము. ఇక్కడ -2√3xy అలా ఇక్కడ -2√3xy ఎంత అవుతుందంటే వాల్యూ మనకి అక్కడ -4√3xy అవుతుంది. ఆ -4√3xy అలా ఇక్కడ మనకి ఏముంది +4√3xy కాబట్టి ఈ వాల్యూ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమి మిగిలిన ఇక్కడ మనకి x² కోఎఫిషియెంట్స్ ఏమవుతాయో దాన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి 3x² అలాగే ఇక్కడ మనకి 6x² ఉంది. అంటే 3x² + 6x² ఏమవుతుంది మనకి 9x² అవుతుంది. 9x² - x² అంటే ఎంత వస్తుంది అంటే వాల్యూ మనకి అక్కడ 8x² అవుతుంది. 8x². అలాగే నెక్స్ట్ y² కోఎఫిషియెంట్స్ ఏమైనా చూద్దాం. ఇక్కడ y² + y² అలా ఇక్కడ మనకి -6y² అలాగే ఇక్కడ మనకి -3y² ఉంది. ఇక్కడ -6 - 3 అంటే ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ మనకి -9y² అవుతుంది. -9y² ప్లస్ y² అంటే -9y² + y² అంటే ఎంత వస్తుంది వాల్యూ అక్కడ మనకి -8y² అవుతుంది. టర్మ్స్ అన్నట్టు మనకి x² y² టర్మ్స్ మనం సింప్లిఫై చేసాము. నెక్స్ట్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ వాల్యూ 8a² ఉంది. ఇక్కడ మనం బోత్ సైడ్స్ అంటే లెఫ్ట్ సైడ్ మనం 8 కామన్ తీస్తే కనుక మనకి ఏమొస్తుంది 8 × x² - y² = 8a² అవుతుంది. అంటే బోత్ సైడ్స్ మనం 8 క్యాన్సిల్ చేస్తే కనుక మనకి రిమైనింగ్ టర్మ్ ఏమొస్తుంది ఇక్కడ మనకి x² - y² = a². అయితే మనకి ఇక్కడ x² y² అనేవి క్యాపిటల్ X క్యాపిటల్ Y లో ఉంది. అంటే మనకి వచ్చిన ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వచ్చింది. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ దిస్ ఈస్ ది required transformed
ఈక్వేషన్. అంటే మనకు కావాల్సిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏమొచ్చింది ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం ఏమిచ్చారు ఇక్కడ, వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ π/4 ఫైండ్ ది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ 3x² ప్లస్ 10xy ప్లస్ 3y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 9 ఇచ్చారు. ఇక్కడ యాంగిల్ ఏమి ఇచ్చారంటే టీటా ఇజ్ ఈక్వల్, అంటే వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ టీటా ఇజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి వాల్యూ π/4 ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నారు. అంటే మనకి ఇక్కడ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ దేనిలో ఉన్నట్టంటే మనకి ఇక్కడ ఒరిజినల్ ఈక్వేషన్ లో ఉన్నట్టు అనమాట. అంటే ఇక్కడ మనకి కనుక్కోమంది ఏంటి, ఇక్కడ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్, అంటే ఇచ్చిన కర్వ్ కి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కర్వ్ కనుక్కోమన్నారు. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ దేనిలో ఉన్నట్టంటే మనకి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ అనేది ఒరిజినల్ ఈక్వేషన్ అవుతుంది. మన ఒరిజినల్ ఈక్వేషన్ నుంచి మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. అంటే మనకి ఇక్కడ ఒరిజినల్ ఈక్వేషన్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై, అలాగే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే మనకి ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో ఉండాలి. కాబట్టి మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇక్కడ ఏమవుతుందంటే ఒరిజినల్ ఈక్వేషన్ కింద తీసుకుంటాము. మనం దాని నుంచి ఏం కనుక్కోవాలి, ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కింద కనుక్కోవాలి. సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ ది యాక్సిస్ ఆర్ rotated through an angle theta is equal to π/4 ఇచ్చారు. ఇక్కడ theta is equal to π/4 అంటే ఇక్కడ మనకి పై వాల్యూ ఏం చేస్తే అంటే ఇక్కడ మనకి 180 degrees by 4 అంటే ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి 45 degrees అవుతుంది. అంటే theta is equal to ఎంత అవుతుంది ఇక్కడ మనకి 45 degrees అవుతుంది. అయితే మనకి ఇచ్చిన గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఏంటో రాసుకుందాము. గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ given that the original equation is original equation ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 3x² plus 10xy 3x² plus 10xy plus 3y² is equal to 9 plus 3y² is equal to 9. అయితే మనకి ఇక్కడ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ బాక్స్ తీసుకుందాం. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై స్మాల్ ఎక్స్ స్మాల్ వై కాస్ టీటా మైనస్ సైన్ టీటా సైన్ టీటా కాస్ టీటా. ఇక్కడ మనకి స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాబట్టి మనం ఇక్కడ ఇలా తీసుకుంటాం, ఫార్ములా హార్జాంటల్ గా తీసుకుంటాం. అంటే స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా, అలాగే స్మాల్ వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ therefore స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా అవుతుంది ఇక్కడ మనకి స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా, అలాగే స్మాల్ వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. ఇక్కడ మనకి టీటా ఇజ్ ఈక్వల్ ఎంత తెలుసు 45 degrees కాబట్టి ఇక్కడ మనకి టీటా ఇజ్ ఈక్వల్ ఎంత 45 degrees. ఈ 45 degrees మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ 45 degrees మైనస్ వై సైన్ 45 degrees ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి కాస్ 45 వాల్యూ అంటే మనకి ట్రిగ్నోమెట్రీలో వస్తాయి వాల్యూస్. కాస్ 45 వాల్యూ మనకి 1/√2 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ సైన్ 45 వాల్యూ వచ్చేసి మనకి 1/√2 అవుతుంది. అంటే ఎక్స్ బై కాస్ 45 వాల్యూ ఇక్కడ 1/√2 కాబట్టి x/√2 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి సైన్ 45 వాల్యూ 1/√2 కాబట్టి ఇక్కడ మనకి y/√2 అవుతుంది. దిస్ ఇంప్లైస్ x ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం √2 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక మనకి x మైనస్ y/√2 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి టీటా వాల్యూ దీనిలో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ మనకి x సైన్ 45 degrees ప్లస్ y కాస్ 45 degrees. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి సైన్ 45 వాల్యూ 1/√2 అవుతుంది. అంటే x/√2 ప్లస్ కాస్ 45 వాల్యూ మనకి 1/√2 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి y/√2 అవుతుంది. దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం √2 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక x ప్లస్ y/√2 అంటే మనకి ఇక్కడ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది x మైనస్ y/√2 వచ్చింది. అలాగే స్మాల్ y ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అక్కడ మనకి x ప్లస్ y/√2 వచ్చింది. ఇప్పుడు మన ఈక్వేషన్ లో 1లో నేను 1 అనుకుంటే కనుక ఈ x కామా y వాల్యూస్ మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫ్రమ్ 1
ఇక్కడ మనం 3x² అంటున్నాం కాబట్టి 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి x మైనస్ వై బై రూట్ 2 కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనం 10xy అంటున్నాం అంటే 10 ఇంటూ ఎక్స్ వాల్యూ అంత ఇక్కడ మనకి x మైనస్ వై బై రూట్ 2 అలాగే y వాల్యూ ఇక్కడ అంత మనకి x ప్లస్ వై బై రూట్ 2 కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ ప్లస్ 10xy అంటే x వాల్యూ మనకి ఇక్కడ x మైనస్ వై బై రూట్ 2 ఇంటూ y వాల్యూ x ప్లస్ వై బై రూట్ 2 ప్లస్ 3y² అన్న అంటే ప్లస్ 3 ఇంటూ ఇక్కడ మనకి y వాల్యూ అంతా x ప్లస్ వై బై రూట్ 2 కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ 3 ఇంటూ ప్లస్ 3 ఇంటూ x ప్లస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 9 ఇచ్చారు ఈక్వల్ టు 9 దిస్ ఇంప్లైస్ 3 ఇంటూ ఇక్కడ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటాం అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి రిమైనింగ్ ఏం మిగులుతుంది అక్కడ మనకి 2 మిగులుతుంది అంటే 3/2 ఇంటూ ఇక్కడ మనకి న్యూమినేటర్లో ఏముంది ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి స్క్వేర్ టర్మ్ న్యూమినేటర్ కి డినామినేటర్ కి సపరేట్ తీసుకుంటే కనుక మనకి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ బై రూట్ 2 అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది అక్కడ మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే కానీ మనకి ఇక్కడ 2 మిగులుతుంది అంటే 3/2 ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ 10 బై ఇక్కడ డినామినేటర్లో రూట్ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2 ఏమవుతుంది మనకి వాల్యూ 2 అవుతుంది అంటే 10/2 ఇంటూ ఇక్కడ మనకి ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో ఉంది అంటే ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఫార్ములా అవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది ఆ ఫార్ములా అప్లై చేస్తే కనుక మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది ప్లస్ 3 బై ఇక్కడ మనకి న్యూమినేటర్ కి డినామినేటర్ కి సపరేట్ గా స్క్వేర్ చేస్తే కనుక ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై రూట్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది అంటే ఇక్కడ మనకి రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే కనుక మనకి రిమైనింగ్ ఏం మిగులుతుంది అంటే మనకి 2 మిగులుతుంది అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ డినామినేటర్ లో 2 వస్తుంది న్యూమినేటర్ వాల్యూ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 9 అవుతుంది ఇప్పుడు మనకి డినామినేటర్ లో ఒక 2 ఉంది అలాగే ఈ టర్మ్ లో 2 ఉంది ఈ 2 ఉంది అంటే మొత్తానికి మనం 2 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి 2 ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి న్యూమినేటర్లో ఏమి మిగులుతుంది ఇక్కడ మనకి 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి మనం దాని ఫార్ములా అప్లై చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy అవుతుంది అలా ఇక్కడ ప్లస్ ఇక్కడ 10 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే అవుతుంది ఇక్కడ మనకి 10x స్క్వేర్ మైనస్ 10y స్క్వేర్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 10y స్క్వేర్ అవుతుంది అలా ఇక్కడ ప్లస్ ఇక్కడ 2 సేమ్ కాబట్టి ఇంకా రిమైనింగ్ ఏముంది ఇక్కడ 3 ఇంటూ మనకి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి మనం దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అవుతుంది ఈక్వల్ టు 9 ఇప్పుడు మనం దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం ఇక్కడ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ 3 2 జార్ 6xy ప్లస్ 10x స్క్వేర్ మైనస్ 10y స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 6xy ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి మనం దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ఏమవుతుంది ఇంటూ అవుతుంది అంటే 9 ఇంటూ 2 ఎంత అవుతుంది ఇక్కడ మనకి 18 అవుతుంది సింప్లైస్ ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఏమవుతాయో వాటిని చూద్దాం ఇక్కడ 3x స్క్వేర్ అలా ఇక్కడ మనకి 10x స్క్వేర్ అంటే ఎంత వస్తుంది వాల్యూ 13x స్క్వేర్ అవుతుంది 13x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ అంటే ఎంత వస్తుంది వాల్యూ మనకి 16x స్క్వేర్ అవుతుంది అలాగే మనకి వై స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి 3y స్క్వేర్ అలా ఇక్కడ మనకి 10y స్క్వేర్ అలాగే మనకి 3y స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ మనకి 3y స్క్వేర్ అలా ఇక్కడ మనకి 3y స్క్వేర్ అంటే ఎంత వస్తుంది వాల్యూ అక్కడ మనకి 6y స్క్వేర్ అవుతుంది 6y స్క్వేర్ మైనస్ 10y స్క్వేర్ అంటే మనకి మైనస్ 4y స్క్వేర్ అవుతుంది అలా ఇక్కడ మనకి ప్లస్ మైనస్ 6xy అలా ఇక్కడ మనకి ప్లస్ 6xy నెగిటివ్ పాజిటివ్ రెండు క్యాన్సిల్ అవుతాయి ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏముంది ఇక్కడ మనకి ఈక్వల్ టు 18
ఇప్పుడు మనకి దీనిలో 2 టేబుల్ కామన్ తీస్తే కనుక మనకి దీంట్లో ఎంత వస్తుందంటే మనకి వాల్యూ 9x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనం ఇక్కడ మనకి 16x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 18 వచ్చింది. ఇప్పుడు మనం దీనిలో 2 కామన్ తీస్తే కనుక ఇక్కడ మనకి 2 ఇంటూ 8x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనకి 2 అనేది రైట్ సైడ్ తీసుకెళ్తే అవుతుంది, అక్కడ మనకి బై 2 అవుతుంది కాబట్టి ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ 8x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2 టేబుల్ అనేది 18లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ వాల్యూ 8x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 9 వస్తుంది. మనకి కావాల్సింది అంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నారు కాబట్టి మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ X క్యాపిటల్ Y లో ఉండాలి కాబట్టి దేర్ ఫర్ ది రిక్వైర్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 8x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. దేర్ ఫర్ దిస్ ఈస్ ది రిక్వైర్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, రిక్వైర్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ show that the axes are to be rotated through an angle of 1/2 into tan inverse of 2h by a minus b so as to remove the xy term from the equation ax square plus 2hxy plus by square is equal to 0 if a not equal to b and through the angle pi by 4 if a is equal to b. ఇప్పుడు ఈ సమ్లో ఏమంటున్నారంటే మనకి if the axes are rotated through an angle theta is equal to 1/2 into tan inverse of 2h by a minus b. ఎప్పుడంటే కండిషన్ ఇఫ్ a నాట్ ఈక్వల్ టు b అయితే కనుక మనం theta is equal to ఈ వాల్యూ అని చెప్పి ప్రూవ్ చేయాలి. అండ్ త్రూ ద యాంగిల్ theta is equal to pi by 4 if a equal to b. అంటే మనకి ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు ఏంటంటే ఇఫ్ a నాట్ ఈక్వల్ టు b అయితే కనుక theta వాల్యూ ఇది అవుతుందని, అలాగే మనకి సెకండ్ కండిషన్ ఇఫ్ a is equal to b అయితే కనుక మనం theta వాల్యూ అనేది pi by 4 అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఎప్పుడంటే ఆ కండిషన్ సో యాజ్ టు రిమూవ్ ద xy టర్మ్ ఫ్రమ్ ద ఈక్వేషన్. అంటే మనం ఈ ఈక్వేషన్ లో xy టర్మ్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే రిమూవ్ చేసినప్పుడు మన theta is equal to ఈ వాల్యూ అంటే కండిషన్ దగ్గర a నాట్ ఈక్వల్ టు b దగ్గర theta వాల్యూ ఇది అవుతుందని, అలాగే మనకి ఇక్కడ a is equal to b దగ్గర theta వాల్యూ pi by 4 అవుతుందని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్, ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది మనకి ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ అనేది ఏమవుతుందంటే మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఇక్కడ మనకి ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. అయితే కనుక మనకి ఇక్కడ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉంది కాబట్టి మనం దీని ఫార్ములా అప్లై చేస్తే కనుక మనం ఫార్ములా తీసుకుంటే ఇక్కడ ఎక్స్ వై కాస్ టీటా మైనస్ సైన్ టీటా కాస్ టీటా ఎక్స్ వై ఇక్కడ మనకి ఫార్ములా అప్లై చేయాల్సింది అంటే ఇక్కడ మనకి స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అంటే స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా, అలాగే మనకి స్మాల్ వై ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా అవుతుంది. మనం ఆ ఫార్ములా ఏం చేద్దామంటే మనం ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. నౌ స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా, అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ కామా వై వాల్యూని ఏం చేద్దామంటే మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇప్పుడు మన ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి ఏ ఇంటూ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా, ఆ వాల్యూ మనం దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక from equation 1 a into
ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా హోల్ స్క్వేర్. అంటే మనం ఇక్కడ ఎక్స్ ప్లేస్ ఏం చేసామంటే వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాము. అలాగే ప్లస్ 2h ఇంటూ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఏంటి, ఇక్కడ మనకి ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా ఇంటూ ఇక్కడ మనకి ఎక్స్ వై అన్నాం. అంటే ఇక్కడ వై వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఇక్కడ మనకి వై స్క్వేర్ అంటే ఇక్కడ వై వాల్యూ ఎంత ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఈ వాల్యూ మొత్తాన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఏ ఇంటూ ఇక్కడ మనకి ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో ఉంది కాబట్టి మనం దాన్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఇక్కడ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అన్న. అంటే ఇక్కడ మైనస్ 2 ఇంటూ xy ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అవుతుంది. అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అవుతుంది. దీనికి ఫస్ట్ టర్మ్కి ఇది ప్లస్ 2h ఇంటూ ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఎక్స్ కాస్ టీటాని ఈ 2 టర్మ్స్తో మల్టిప్లై చేయాలి. అలా ఇక్కడ మనకి మైనస్ వై సైన్ టీటాని ఈ 2 టర్మ్స్తో కనుక మనం మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మల్టిప్లై చేస్తే కనుక మనకి ఎక్స్ కాస్ టీటా ఎక్స్ సైన్ టీటా ఎంత అవుతుందంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అవుతుంది. అలాగే మనకి ఎక్స్ కాస్ టీటాని ప్లస్ వై కాస్ టీటాతో మల్టిప్లై చేస్తే కనుక మనకి ఇక్కడ ఎక్స్ వై కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. ఎక్స్ వై కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ కాస్ టీటాతో ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేసాము. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి మైనస్ వై సైన్ టీటాతో దీన్ని మల్టిప్లై చేసినట్టయితే కనుక మనకి ఏమొస్తుందంటే మైనస్ ఎక్స్ వై సైన్ టీటా ఇంటూ సైన్ టీటా ఎంత అవుతుంది, ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. అలా ఇక్కడ మనకి మైనస్ ఇక్కడ ప్లస్ అంటే ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ ఇక్కడ మనకి మైనస్ అవుతుంది. ఇక్కడ మనకి వై సైన్ టీటా అలా ఇక్కడ మనకి వై కాస్ టీటా అంటే వై స్క్వేర్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అవుతుంది. అంటే మనం దీన్ని రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక మనకి ఎన్ని వస్తాయి టర్మ్స్ 1 ఇక్కడ మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ టీటా కాస్ టీటా మైనస్ ఎక్స్ వై ఇక్కడ మనకి ప్లస్ రావాలి. దీన్ని మల్టిప్లై చేసినట్టు కనుక మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అవుతుంది. అలాగే మనకి ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక అంటే ఇక్కడ ఎక్స్ కాస్ టీటా అని అలాగే మనకి వై ప్లస్ వై కాస్ టీటా మల్టిప్లై చేస్తే కనుక మనకి ప్లస్ ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ మనకి ఎక్స్ వై కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది ప్లస్ ఎక్స్ వై కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. అలా ఇక్కడ మనకి మైనస్ వై సైన్ టీటాతో మల్టిప్లై చేస్తే కనుక మనకి మైనస్ ఎక్స్ వై సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. అలా ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఎంత అవుతుంది, ఇక్కడ వాల్యూ మనకి మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ మైనస్ వై ఇంటూ వై స్క్వేర్ అవుతుంది సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అవుతుంది. ప్లస్ ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముంది, ఇక్కడ మనకి ప్లస్ బి ఇంటూ ఉంది అంటే ప్లస్ బి ఇంటూ మళ్ళీ దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో మనం ఎక్స్పాండ్ చేస్తే కనుక ఏ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా అలా అక్కడ మనకి బి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ మనకి వై స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే మనకి ఇక్కడ 2xy ప్లస్ 2xy సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఈక్వల్ టు 0. అంటే మనం ఇప్పుడు ఏం చేసామంటే దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసాము. అలాగే మనం ఈ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేసాము. అలాగే మనం దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి ఏమొచ్చింది, ఇక్కడ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab అంటే మనకి 2xy ఇంటూ సైన్ టీటా కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మొత్తం టోటల్ గా వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ మనకి 0కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇచ్చిన సమ్ లో టు రిమూవ్ ద xy టర్మ్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్ అన్నారు. అంటే మనం ఈ టర్మ్ లో ఏం చేయాలంటే ఇప్పుడు మనం దీన్ని ఈక్వేషన్
ఈక్వేషన్ 2 కింద తీసుకున్నట్లయితే కనుక మనకు దీనిలో ఏం చేయాలంటే XY టర్మ్స్ అనే దాన్ని మనం రిమూవ్ చేయాలి. అంటే ఇక్కడ మనం దీనిలో XY టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే కనుక మనం దీనిలో XY టర్మ్ ఉంది, దీని ఒక దాన్ని రిమూవ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ రిమూవ్ చేస్తున్నామంటే XY కోఎఫిషియంట్ ఏం చేయాలంటే మనకి XY టర్మ్ యొక్క కోఎఫిషియంట్ మనం 0కి ఈక్వల్ చేయాలి. మనకి ఇక్కడ ఒక XY టర్మ్ ఉంది, అలాగే మనకి దీనిలో 2H దానిలో ఇక్కడ XY సైన్ స్క్వేర్ థీటా ఉంది, అలాగే మనకి XY కాస్ స్క్వేర్ థీటా ఉంది, అలాగే దీనిలో 2XY sin theta cos theta, దీనిలో ఒక XY టర్మ్ ఉంది కాబట్టి ఇప్పుడు టు రిమూవ్ ద ఫ్రమ్ ఈక్వేషన్ టు రిమూవ్ ద XY టర్మ్స్, టు రిమూవ్ ద మనం ఏం చేయాలంటే దానిలో XY టర్మ్స్ అనే దాన్ని రిమూవ్ చేయాలి కాబట్టి we have to equate the coefficient of XY టర్మ్ ఈక్వల్ టు 0. అంటే మనం ఏం చేయాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ XY టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే మనం 0కి ఈక్వేట్ చేయాలి. అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ XY టర్మ్ ఈక్వల్ టు 0కి ఈక్వేట్ అవ్వాలి. మనకి ఇక్కడ ఈక్వేషన్ 2లో XY టర్మ్స్ ఏమున్నాయో చూద్దాం, దాన్ని 0కి ఈక్వల్ చేద్దాం. ఇక్కడ మనకి XY కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఇక్కడ వాళ్ళు మనకి ఇక్కడ -2 sin theta cos theta, అంటే ఇక్కడ మనకి -2a sin theta cos theta ఉంది కాబట్టి మనకి ఇక్కడ XY కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది రాసుకుందాము. అంటే ఇక్కడ మనకి -2a sin theta cos theta -2a sin theta ఇంటూ cos theta, అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ 2Hలో 2H ఇంటూ XY కాస్ స్క్వేర్ థీటా ఉంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి వాల్యూ ఇక్కడ 2H కాస్ స్క్వేర్ థీటా అవుతుంది ప్లస్ 2H కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. నెక్స్ట్ అలా ఇక్కడ మనకి XY కోఎఫిషియంట్ ఉంది. అంటే XY కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది మనకి సైన్ స్క్వేర్ థీటా ఉంది. అంటే ఇక్కడ మనకి -sin స్క్వేర్ థీటా ఉంది. అంటే -sin స్క్వేర్ థీటా ఇంటూ మనం దాన్ని ఏం చేయాలి ఇక్కడ 2Hతో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే -2H sin స్క్వేర్ థీటా అవుతుంది, -2H sin స్క్వేర్ థీటా. అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ బి టర్మ్ లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ 2XY sin theta cos theta ఉంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ మనకి 2B sin theta ఇంటూ cos theta అవుతుంది. XY కోఎఫిషియంట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2 sin theta cos theta అవుతుంది. దాన్ని మనం బీతో మల్టిప్లై చేస్తే కనుక మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2B ఇంటూ sin theta cos theta అవుతుంది ప్లస్ 2B ఇంటూ sin theta cos theta. ఇంకా మనకి ఇక్కడ XY టర్మ్స్ ఏం లేదు కాబట్టి 0 ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకి ఈక్వల్ టు 0 తీసుకుంటాము, ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీనిలో చూసినట్టయితే కనుక మనకి ఈ రెండిట్లో కనుక మనం ఏం కామన్ తీయచ్చు, ఇక్కడ మనకి 2H కామన్ తీయచ్చు కాబట్టి 2H ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. మరి ఈ 2 టర్మ్స్ లో 2H కామన్ తీసినట్టయితే కనుక మనకి ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇంకా మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నా ఇక్కడ మనకి -2a ఇంటూ సైన్ థీటా కాస్ థీటా ఉన్నాయి. అయితే కనుక మనకి ఇక్కడ ఈ 2 టర్మ్స్ ని అంటే ఈ టర్మ్ ని అలాగే ఇక్కడ 2B sin theta cos theta అని మనం ఈ 2 టర్మ్స్ ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ వాల్యూ 2a అంటే 2a sin theta cos theta అవుతుంది. అలా ఇక్కడ మనకి +2b ఉంది కాబట్టి రైట్ సైడ్కి వస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి -2b sin theta cos theta అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2H ఇంటూ ఇక్కడ మనకి ట్రిగనోమెట్రీలో ఫార్ములా ఉంది, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అయితే కనుక మనకి ఫార్ములా అవుతుందంటే కాస్ 2 థీటాకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఫార్ములా వస్తుంది కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ 2 థీటాకి ఈక్వల్ అవుతుంది వాల్యూ, ఈక్వల్ టు ఇప్పుడు మనం దీనిలో ఏం చేద్దాం అంటే మనకి 2 sin theta ఇంటూ కాస్ థీటా అంటే 2 sin theta ఇంటూ కాస్ థీటా అంటే మనకి ఫార్ములా సైన్ 2 థీటా అవుతుంది. sin 2 theta is equal to 2 sin theta ఇంటూ కాస్ థీటా. ఇది మనకి ఇక్కడ ట్రిగనోమెట్రీ ఫార్ములా, ఆ ఫార్ములా అప్లై చేస్తే కనుక మనకి దీనికి a ఇంటూ సైన్
2 θ అవుతుంది. అలా ఇక్కడ మనకి 2 sin θ ఇంటూ cos θ అంటే మళ్ళీ ఫార్ములా అవుతుంది మనకి ఇక్కడ sin 2 θ అవుతుంది కాబట్టి b ఇంటూ sin 2 θ అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ 2h ఇంటూ cos 2 θ ఇజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో మనం sin 2 θ అని కామన్ తీస్తే కనుక మనకి ఇక్కడ ఏమొస్తుంది a మైనస్ b అవుతుంది. అంటే sin 2 θ ఇంటూ a మైనస్ b అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ ఇక్కడ 2h బై ఈ a మైనస్ బిని ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక 2h బై a మైనస్ బి ఈక్వల్ టు sin 2 θ. ఈ cos 2 θ ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ ఉన్న cos θ మనం రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక బై cos 2 θ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే a మైనస్ బిని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి ఏమైంది 2h బై a మైనస్ బి అయింది ఈక్వల్ టు sin 2 θ బై ఈ cos 2 θ లెఫ్ట్ సైడ్ ఉన్న cos 2 θ మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే బై cos 2 θ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది sin 2 θ బై cos 2 θ అవుతుంది. మనకి ఇక్కడ sin 2 θ బై cos 2 θ అంటే ట్రిగ్నోమెట్రీ ఫార్ములా sin బై cos అంటే ఏమవుతుంది tan 2 θ అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ 2h బై a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు sin 2 θ బై cos 2 θ అంటే ఎంత వస్తుంది వాల్యూ మనకి అక్కడ tan 2 θ అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ tan 2 θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2h బై a మైనస్ కాబట్టి 2 θ ఈజ్ ఈక్వల్ టు ఈ tan అనేది మనకి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి ఏమవుతుందంటే ఇన్వర్స్ గా చేంజ్ అవుతుంది. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ బి అంటే tan 2 θ ఇజ్ ఈక్వల్ టు 2h బై a మైనస్ బి అవుతుంది. అంటే 2 θ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ బి అవుతుంది. సింప్లైజ్ θ ఇజ్ ఈక్వల్ టు ఈ 2 రైట్ సైడ్ తీసుకొస్తే కనుక 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ బి అవుతుంది. అంటే ఇప్పుడు మనకి θ అనేది ఎక్కడ కండిషన్ ప్రూవ్ చేయాలంటే ఇఫ్ a నాట్ ఈక్వల్ టు బి దగ్గర అంటే ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు బి తీసుకుంటే ఏమవుతుందంటే ఈ వాల్యూ మనకి అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి కండిషన్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఇఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు బి అయితే కనుక మనకి యాంగిల్ అవుతుంది ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ బి అవుతుంది. నెక్స్ట్ కేస్ 2 ఏంటంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే కనుక ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే కనుక మనకి θ వాల్యూ ఏం ప్రూవ్ చేయాలంటే π/4 అని చెప్పి ప్రూవ్ చేయాలి. అయితే మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ ఇచ్చిన దానిలో ఇన్ ద అబౌవ్ θ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై ఇక్కడ మన ఈక్వేషన్ లో tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ బిలో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు బి కాబట్టి మనం ఇక్కడ ఏ ప్లేస్ లో బి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక b మైనస్ బి అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ θ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై 0 ఇక్కడ మనకి 2h బై 0 అంటే ఇక్కడ మనకి 1/0 అనేది ఏమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అవుతుంది. θ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ మనకి 1/0 అనేది ఏమవుతుంది ఇన్ఫినిటీ కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ మనకి ఏమవుతుంది ఇన్ఫినిటీ అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ θ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ మనకి ఇన్ఫినిటీ అనేది tan లో ఎప్పుడు అవుతుందంటే tan 90 డిగ్రీస్ వాల్యూ మనకి tan 90 డిగ్రీస్ వాల్యూ అనేది మనం ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే tan π/2 ఇక్కడ మనకి π/2 అంటే ఏంటి 90 డిగ్రీస్ అంటే 180/2 కాబట్టి ఏమవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి tan 90 ఏమవుతుంది ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి θ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ మనకి tan ఇన్వర్స్ ఆఫ్ tan x అంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan x అంటే మనకి ఇక్కడ x అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ tan x అంటే x అవుతుంది. ఇది మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో వస్తుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ π/2 అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ 1/2 ఇంటూ π/2 అవుతుంది. దిస్ ఇంప్లైస్ θ ఈజ్ ఈక్వల్ టు π/4. కండిషన్ ఎప్పుడంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి దగ్గర θ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది వాల్యూ ఇక్కడ మనకి π/4 అవుతుంది. ఇక్కడతో మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేటప్పటికి మనకి స్ట్రైట్ లైన్స్ నెక్స్ట్ క్లాస్లో మనం స్ట్రైట్ లైన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ.